నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శ్రావణి. మనతో అయితే ప్రస్తుతం హైకోర్టు అడ్వకేట్ మౌనిక సుంకర్ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్ కూడా. వారు మనతో హిందూ ధర్మం గురించి, జనవరి 22న జరగబోయే రామ మందిరం ఓపెనింగ్ గురించి, ప్రాణప్రతిష్ఠ గురించి మరిన్ని విషయాలైతే వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా, ప్రకృతి మొత్తం రామమయంలో ఉండడం వల్ల ఒక స్పిరిచువల్లీ హైలీ కాన్షియస్గా ఉంది. రామ మందిరం అయితే పూర్తి కావడానికి వచ్చింది, రేపు అయితే ఓపెనింగ్ కూడా ఉంది. సో దాని గురించి మీరు మీ మాటల్లో. 500 సంవత్సరాల కింద ఒక విదేశీ వ్యక్తి వచ్చి అక్కడ ఉంటున్న 100 ఊర్లలోని ప్రజలను, అందులో 1,90,000 మందిని చంపి 90,000 మందిని బలవంతంగా మతం మార్చి 2 నెలల సమయం తీసుకొని వెళ్ళి ఆ రామ ఆలయాన్ని పాడు చేసే పనిలో ఉన్నాడు అనమాట. 90,000 మందిని మతం మార్చి అప్పుడు ఆలయాన్ని కూల్చగలిగాడు. సో దాన్ని మనము అక్కడ ఉన్న కాంట్రవర్షియల్ సైట్ని తీసేసి ఇప్పుడు మళ్ళీ ఎలాగైతే మన స్వాభిమానాన్ని, మన సెల్ఫ్ రెస్పెక్ట్, మీ ఇంట్లోకి ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడితే తిరిగి మీరు ఆ ఇల్లును స్వాధీనం చేసుకోవడంలో మీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మన దేశంలో మన రాముడి ఆలయాన్ని కూల్చి అక్కడ ఒక కాంట్రవర్షియల్ సైట్ని ఒక ఫారినర్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దాన్ని తీసి మళ్ళీ ఆలయాన్ని పునరుద్ధరణ చేసుకోవడము అనేది ఇట్స్ దేశ ప్రగతికి, మన జాతి గౌరవానికి, మన ధర్మ స్వాభిమానానికి, ప్రతి హిందూ ప్రౌడ్ హిందూ ఐడెంటిటీకి నిదర్శనం అది. సో ఇంత గొప్ప మూమెంట్ జరుగుతుంది కాబట్టి ఈ మూమెంట్ గురించి అందరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిందే. అయితే ఇందులో భాగంగా రామ్ మందిర్ భాగంగా అక్షింతలు అయితే మీరు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. మీకు ఎలా అనిపించింది? అసలు ఇంత గొప్ప పనిలో భాగస్వాములు అవ్వడం అంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండి ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్. మనకు ముందు తరం వాళ్ళు ఈ గొప్ప అనుభవాన్ని మిస్ అయిపోయారు. మన తర్వాత తరం వాళ్ళకి చెప్తే అర్థం చేసుకోలేని స్థితి. సో మనం చాలా అదృష్టవంతులం. ఏదో జన్మలో మనం కూడా అక్కడ అయోధ్యలో ఉండి పోరాడిన వాళ్ళం అయి ఉంటాం మేము. ఈ జన్మలో ఎక్కడున్నా, అంటే దేశంలో ఇంకెక్కడ పుట్టినా కూడా ఆ అక్షంతలు మా దగ్గరికి వచ్చాయి. ప్రతి హిందూకి ఆ అక్షంతలను పూజించిన విజయ అక్షంతలను అందించే సౌభాగ్యం మాకు కలగడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం. ఓకే అండి, రామ మందిరం నిర్మాణంలో ప్రపంచానికి ఏం సందేశం ఇస్తున్నారు? ప్రపంచానికి సందేశంలో ఒక జాతి తన పూర్వ వైభవాని కోసం పోరాడి నిర్మించుకుంటుంది. ఒక జాతి తన స్వాభిమానాన్ని నిర్మించుకుంటుంది. ఒక జాతి తన మీద జరిగిన దాడులను దాడి అనే మార్గం కాకుండా అహింసా పద్ధతిలో అక్కడ తన స్వాభిమానాన్ని మళ్ళీ నిలబెట్టుకుంది. ఇదేంటిది అంటే హౌ టు reclaim your self-respect, how to reclaim your self-esteem in the same way without hurting others' sentiments, without hurting others' religious feelings, and in a total non-violent way. అప్పుడు ఏమైపోతుందంటే అది యూజువల్గా మేము చేసుకుంటున్న, అంటే ఒక హిందూగా, ఒక భారతీయులుగా మన రాముడు అనేది ఈ దేశం యొక్క ఆత్మ. ఆ ఆత్మను మనం కాపాడుకుంటున్నాం, ఆ ఆత్మకు మనం స్వాభిమానాన్ని అందిస్తున్నాం. కాబట్టి ఆ రాముడికి ఆలయాన్ని నిర్మించుకుంటున్నాం. నెక్స్ట్ ఇది దేశానికి, అంటే భారతదేశంలో రామ ఆలయం కన్స్ట్రక్ట్ అయ్యి అది ప్రపంచానికి ఏం మెసేజ్ ఇస్తుంది అంటే, ఏ ఆలయమైనా కూడా అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగేది అదొక సైంటిఫిక్ మెథడ్ అన్నమాట. సో ఆ సైంటిఫిక్ మెథడ్లో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు అదొక ఎనర్జీ సెంటర్ అవుతుంది. ఆ ఎనర్జీ సెంటర్ కేవలం భారతీయులకు, భారతదేశానికి, హిందువులకు మాత్రమే కాకుండా ప్రపంచానికి, మానవాళికి కూడా అదొక ఎనర్జీ సెంటర్ కాబోతుంది. ఎందుకంటే హిందూ బిలీవ్స్ ఇన్ యూనివర్సల్హుడ్, వసుదైవ కుటుంబకం అని చెప్తుంది అనమాట. అంటే వసుధ మొత్తం ఒక కుటుంబం లాంటిది. హిందుత్వంలో ఎక్కడ కూడా మీరు నా రిలీజియన్ని ఫాలో అవ్వరు కాబట్టి, నా దేవుడిని ఫాలో అవ్వరు కాబట్టి మిమ్మల్ని నేను సెపరేట్ చేస్తాను ఉండదు. మీరు, నేను, ఎవ్రీబడి ఈజ్ లైక్ ఆ స్పిరిట్ నుంచి ఆ పరమాత్మని అంశ అనుకుంటాం కాబట్టి యూనివర్సల్ థింకింగ్ అనేది హిందుత్వంలోని బేసిక్. సో కాబట్టి రామ మందిరం అనేది
ఒక ప్రపంచానికి మొత్తం ఎనర్జీ సెంటర్ కాబోతుంది. ఈ దేశానికి గుడి ముఖ్యమంటారా, మసీదు ముఖ్యమంటారా? మసీదు గురించి చెప్పడానికి నాకు సంబంధం లేదు, నాకు ఆ ఫెయిత్ గురించి నాలెడ్జ్ లేదు. కానీ రామ మందిరం ముఖ్యం. ఎందుకంటే భారతదేశం యొక్క ఆత్మ శ్రీరాముడు. ఆ శ్రీరాముడికి మనం కట్టిస్తున్న గుడి మన స్వాభిమానానికి ప్రతీక. ఎందుకంటే ఒక విదేశీ వ్యక్తి వచ్చి ఇక్కడ మన దగ్గర ఛాలెంజ్ చేసి వెళ్ళాడు 500 సంవత్సరాల కింద. దాన్ని మళ్ళీ మనం రీక్లెయిమ్ చేసుకుంటున్నాము అంటే ఇది మన స్వాభిమానానికి ప్రతీక. కాబట్టి భారతదేశంలో హిందూ సనాతన ధర్మానికి బేసిక్ అయిన భారతదేశం అండ్ ఈ దేశానికి ఉన్న ప్రతి దేశానికి ఒక అఫీషియల్ రిలీజన్ ఉంటుంది. అది మెజారిటీ ఎవరు ఆ రిలీజన్ని ఫాలో అవుతున్నారు అనేది ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు చూస్తే సౌదీ, దుబాయ్ ఈ కంట్రీస్ ఇస్లాం వల్ల రిలీజన్, మెజారిటీ రిలీజన్. సో ఆ దేశం యొక్క ఆత్మ ఇస్లాం. ఇన్ ద సేమ్ వే క్రిస్టియన్ కంట్రీస్లో యూఎస్ కానీ యూకేలో కానీ మనం చూస్తే అక్కడ క్రిస్టియానిటీ ఈజ్ ద హార్ట్ ఆఫ్ దట్ కంట్రీ. ఇన్ ద సేమ్ వే భారతదేశంలో హిందుత్వం అనేది హార్ట్ ఆఫ్ దిస్ నేషన్. కాకపోతే ఇస్లాం అట్రాసిటీస్ మన మీద జరిగినాయి, క్రిస్టియన్ బ్రిటిష్ అట్రాసిటీస్ మన మీద జరిగినాయి. కానీ ఏ దేశం మీద కూడా హిందూస్ వెళ్ళి అట్రాసిటీస్ చేసింది లేదు. అట్లని హిందూ నేషన్ ఒక పువర్ నేషన్ అంటే కాదు. సోనికి చిడియా అని చెప్తారు భారతదేశాన్ని. జీడిపి కూడా వరల్డ్లో బెస్ట్ జీడిపి అండ్ హైయెస్ట్ జీడిపి ఉంది ఎక్కడ అంటే భారతదేశంలో. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే మన దగ్గర కొందరు ధర్మద్రోహులు, దేశద్రోహులు ఉండడం వల్ల మనల్ని బ్రేక్ చేయడానికి వచ్చిన వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల మనం బ్యాటిల్ లూజ్ అయిన సిచ్యువేషన్సే. కానీ మన దగ్గర క్షాత్రధర్మంలో తక్కువ ఉండి కాదు. సో కాబట్టి మన స్వాభిమానానికి ప్రతీక అయిన ఆలయాన్ని నిర్మించుకోవడం ముఖ్యమా అనే క్వశ్చనే రాంగ్. అది స్వాభిమానానికి ప్రతీక. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. భారత్, ఇండియా నుండి భారత్కి నేమ్ అయితే చేంజ్ అయింది. అసలు ఇండియాకి భారత్కి తేడా ఏంటి? పేరులో పెన్నిది అని చెప్తారండి. ఇప్పుడు పేరుకి అర్థం ఉండాలి. భారత్ అంటే భా అంటే జ్ఞానము, రత్ అంటే తీసుకెళ్ళేది, అంటే జ్ఞానంతో ముందుకు తీసుకెళ్లేదాన్ని భారత్ అంటారు. సో అంత గొప్ప పేరు. నెక్స్ట్ భరతుడు ఏలిన రాజ్యం ఇది కాబట్టి భారత్ అయింది. అంత గొప్ప పేరుని ఎవరో ఫారెనరు వాడికి నోరు తిరగక పలకరాక వాడు ఏదో సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళను ఏమనాలో అర్థం కాక ఇండియా అన్నాడు. ఆ కలోనియల్ మైండ్ సెట్ వాడు ఇండియా అన్న తర్వాత దాన్ని మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు, మనం రీక్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఆ ప్రాసెస్ కిందికే వస్తుంది. ఇంకా భారతీయులు చాలామంది అమెరికాలో ఉంటారు. వాళ్ళ పేర్లను అక్కడ అమెరికా వాళ్ళకి పలకరాదు. పలకరాకుండా వాళ్ళు ఏదో తడబడి పలికినంత మాత్రాన మనం కూడా అట్లా పలకాలని లేదు కదా. మన పేరు ఎట్లుందో అట్లే చెప్పుకుంటాం మనం. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉండిందనమాట, నీలిమ ఆమె పేరు. అక్కడ అమెరికాలో నీలిమ అనరాక నీలైమా అనేవాళ్ళు అనమాట. సో మనం కూడా అట్లా అంటామా? అనం కదా. ఎందుకంటే నీలిమ అనే పేరుకు ఒక అర్థం ఉంది, దానికి ఒక మంచి భావం ఉంది. సో ఆ భావాన్ని మనకు తెలుసు కాబట్టి దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. అలా వాడన్నాడు అనరాక ఇండియా అని అంటే మనం ఇండియా అనాల్సిన అవసరం లేదు. ఈ దేశం భారతదేశం, ఈ దేశం ఆధ్యాత్మిక దేశం, జ్ఞానానికి పుట్టినిల్లు. స్పిరిచువల్ ఇంక్లినేషన్, స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనేది ప్రపంచంలో ఏ రిలీజన్లో లేదు, ఓన్లీ హిందుత్వంలో ఉంది. సో ఇంత గొప్ప పేరున్న ఈ దేశానికి అలా పేరు మార్చి ఆ కలోనియల్ మైండ్ సెట్ని తీసేసి మళ్ళీ మన స్వాభిమానాన్ని రీక్లెయిమ్ చేసుకోవడానికి భారత్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. భారత్గా మార్చడం కూడా అందులో ఒక భాగమే. ఆల్రెడీ బీజేపీ సైడ్ నుండి ఇండియా నుండి భారత్కి చేంజ్ అయింది. అలాగే రామ మందిరం నిర్మాణం కూడా పూర్తయిపోయింది. బీజేపీ నెక్స్ట్ గోల్ ఏమై ఉంటుంది? ఇండియా భారత్ అవ్వడం ఈజ్ ఆల్ అబౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్. రామ మందిరం భారతదేశ ఆత్మ, అది అగైన్ ఇట్స్ అబౌట్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఆర్టికల్ 370 తీసేయడం నేషనాలిటీ, దేశం గురించిన దేశాభిమానం ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక ఐడియాలజీ ఉంది దేశం అని, కాబట్టి ఆర్టికల్ 370 తీసింది. ధర్మం గురించి కూడా ఐడియాలజీ ఉంది కాబట్టి రామ జన్మభూమిని నిర్మించింది. ఈ సంస్కృతి పట్ల కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇండియా అనే కలోనియల్ మైండ్ సెట్ తీసేసి భారత్ అనే పేరు పెట్టింది. అలాగే ఈ దేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఒక గొప్ప జీవితాన్ని జీవించాలి అనే ఒక ఉద్దేశం కూడా ఉంది కాబట్టి
పౌరుల మధ్యలో ఎలాంటి భేదాలు ఉండొద్దు కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి హిందూ ముస్లింలను యూనిఫామిటీగా చూపించడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చింది. ఈ దేశానికి ఉన్న సంస్కృతి ఏంటిదంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఆమె ముస్లిం స్త్రీయా ఈమె హిందూ స్త్రీయా అని చూసే నారో మైండెడ్నెస్ భారతీయ సంస్కృతి కాదు. బీజేపీ కూడా అదే ఐడియాలజీని ఫాలో అవుతుంది. కాబట్టి ఆ ఐడియాలజీ ప్రకారంగా భారతీయ జనతా పార్టీ ముస్లిం మహిళలకు కూడా ట్రిపుల్ తలాక్ అనే ప్రాబ్లమ్ని తీసేసి వాళ్లకు ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేసి వాళ్ళకు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ మ్యారిటల్ లైఫ్ని ఇవ్వడం కూడా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీలో ఉంది. హిందువుల కళ అయితే నెరవేరింది. ఇప్పుడు ప్రస్తుతం హిందువుల తక్షణ కర్తవ్యం ఏమి? 900 కోట్లు వస్తే అయోధ్య రామజన్మభూమిలో గుడి కట్టించుకుందామని అనుకున్నారు. ఎవరు? అయోధ్య రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు. ఒక ట్రస్ట్గా హిందువులు ఫామ్ అయ్యి గుడి కట్టుకుందాం అనుకున్నాం. మనం 900 కోట్లతోని ప్రజల్లోకి వెళ్ళేసి డొనేషన్స్ అంటే నిధి సేకరణ చేద్దామని వచ్చినప్పుడు 3900 కోట్లు వచ్చాయి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 4 times ఎక్కువ వచ్చింది. వచ్చిన బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ కన్స్ట్రక్టెడ్ బై నరేంద్ర మోడీ, ఇనాగ్రేటెడ్ బై మోహన్ భాగవత్ అని పెట్టుకోలేదు. ప్రతి హిందువు దీనిలో భాగస్వాములు అవ్వాలి అన్న ఉద్దేశంతో నిధి సమర్పణ కోసం ప్రజల దగ్గరకు వచ్చారు. అదే ఉద్దేశంతో ప్రజలకు మళ్ళీ నిధి సమర్పణ అయిపోయిన తర్వాత బాలరాముడి దగ్గర పూజించిన అక్షంతలను కూడా పంపించారు. సో భక్తితోని ఆలయాన్ని నిర్మించుకున్నాం. ఇప్పుడు తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి వెళ్ళి మనకు ఆహ్వాన పత్రిక కూడా వచ్చింది అయోధ్యకి రమ్మని. వెళ్ళి అక్కడ మనం బాలరాముడిని దర్శించుకుంటాం. నెక్స్ట్ భక్తి తర్వాత కావాల్సింది ఆ ఆలయాన్ని కాపాడుకునే శక్తి. ఇప్పుడు ప్రతి హిందువు కూడా కుల ప్రాంత భాషకు అతీతంగా తనని తాను హిందూగా గుర్తించుకొని ఒక సంఘటితమై, అంటే శక్తి ఎప్పుడైనా కూడా ఒంటిగా ఉంటే రాదండి. ఒక్కరిగా ఉన్నప్పుడు శక్తి పుట్టదు, అదే గ్రూప్లో ఉన్నప్పుడు ఆ శక్తి పుడుతుంది. కాబట్టి మనందరం కలిసి ఉండి ప్రతి హిందూ ఇంకొక హిందూని హిందూగా చూడడం మొదలుపెట్టినాక అందరు కలిస్తే అప్పుడు వచ్చిన శక్తితోని ఆ ఆలయాన్ని నిర్మించుకున్న ఆలయాన్ని కాపాడుకోగలుగుతాం. సో గుడి కట్టుకున్నాం, అయిపోయింది, బాగుంది. ఇప్పుడు ఆ గుడిని కాపాడుకోవడానికి శక్తిని నిర్మించుకోవాలి. వచ్చే తరాల వాళ్ళందరికీ, ముందు తరాల వాళ్ళందరికీ ఎంతమంది త్యాగాల వల్ల ధన ప్రాణ మాన త్యాగాలతోని ఆ గుడిని నిర్మించుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది అనేది వచ్చే తరం వాళ్ళకి నేర్పించి వాళ్ళు ఈ ధర్మానికి ఆధారం అన్న విషయాన్ని వాళ్ళ లోపల ఈ చిన్నప్పుడే ఇంకల్కేట్ చేస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ సంస్కృతిని, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడగలుగుతారు. భారతదేశం హిందూ దేశంగా మారుతోందా? అసలు హిందూ దేశం అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజియన్స్ లోపల హైలీ టాలరెంట్ రిలీజియన్ ఏంటిది అంటే హిందూస్. ప్రతి హిందూ కూడా, మీరు ఇప్పుడు అక్కడ ఒక మసీద్ ఉంది అంటే అదొక దేవుడి ఆలయం అనుకుంటాం ఎవరన్నా కానీ, అదొక విదేశీ మత ఆచారాన్ని అనుసరించే వాళ్ళ ఆలయం. చర్చ్ని మీరు చూస్తారు, అది కూడా ఒక ఫారిన్ కంట్రీ నుంచి వచ్చిన ఒక ఫారిన్ రిలీజియన్. ఓకే, మనం రెస్పెక్ట్ ఇస్తాం. బట్ వెన్ యూ సీ దిస్ డెజర్ట్ రిలీజియన్స్, ఈ ఫారిన్ రిలీజియన్స్కి మాత్రం హిందూ సంస్కృతి అన్న, హిందూ దేవీ దేవతలన్న ఒక చిన్న చూపు అనమాట. వాళ్ళ బేసిక్ రిలీజియన్లోనే ఏముంటుందంటే వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి ఫాలో అయ్యేవాళ్ళు, మిగతా వాళ్ళు ఫాలో కాని వాళ్ళు. సో వాళ్ళ ప్రకారంగా వరల్డ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 groups, ఒకటి బిలీవర్స్, ఒకటి నాన్ బిలీవర్స్. బట్ వెన్ యూ సీ ద హిందుత్వ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్పిరిట్స్, స్పిరిచువల్ కాన్షియస్నెస్. అంటే ప్రతి వ్యక్తిలో అందరికీ మనం నమస్కారం ఎందుకు చెప్తామంటే నీ లోపల ఉన్న ఆ ఆత్మకు నేను నమన్ చేస్తున్నాను, అంటే నేను నమస్కరిస్తున్నాను. ఆ ఆత్మ ఏంటిది? పరమాత్మని అంశ. సో ఇది హైలీ డీప్లీ స్పిరిచువల్లీ కాన్షియస్ ఫెయిత్ అనమాట. సో కాబట్టి ఈ ఫెయిత్లో మీరు టాలరెన్స్ గురించి అడగాల్సిన అవసరం లేదు. ఇది ఇంక్లూజివ్ సొసైటీ. అది ఏ మెథడాలజీ అయినా కూడా దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది, ఆ థియరీని అండర్స్టాండ్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకుంటుంది. భారతదేశం హిందూ రాష్ట్రంగా మారడం అనేది లేదు. ఇది ఎప్పటి నుంచో హిందూ రాష్ట్రమే, ఎప్పటికీ హిందూ రాష్ట్రం. జస్ట్ బికాజ్ యూ కాల్ ది కంట్రీ యాజ్ ఇండియా, దాని స్పిరిట్ చేంజ్ అయిపోదు. ఇంతసేపు చెప్పిన ఫిలాసఫీ అంతా భారతదేశం యొక్క స్పిరిట్. సో ఈ స్పిరిట్ ఇట్లే కంటిన్యూ అవుతుంది ఫర్ ఎవర్ అండ్ ఎవర్. రీసెంట్గా అయితే రామ మందిరంపై అసదుద్దీన్ వ్యాఖ్యలను చేశారు.
వాటిని ఎలా స్పందిస్తారు వాటి గురించి? అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళ పాస్ట్ని గమనిస్తే ఒక 5-6 జనరేషన్స్ కింద వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ హిందూస్. సో ఇప్పుడు కన్వర్ట్ అయిపోయి వెదర్ హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్లోనో లేదా అక్కడ ఏదైనా బెటర్ ఆపర్చునిటీ ఉంటుందనో ఇంకేదైనా సిచ్యువేషన్లో కన్వర్ట్ అయిన మీకే అంతుంటే ధర్మం కోసం ప్రాణత్యాగాలు చేసి మన ప్రాణాలను అర్పించి ఈ ధర్మాన్ని కాపాడుకుంటున్న మాకెంత ఉండాలి. కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటలకు విలువ లేదు. ఇంకొకటి వీళ్ళకు ఏం చేయాలనో అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంది. సైలెంట్గా ఉంటే బాగోదు కదా. సో యాజ్ అ పొలిటీషియన్ హీ షుడ్ టాక్ సంథింగ్. బట్ వెన్ యూ సీ ఏ నార్మల్ ఎడ్యుకేటెడ్ ముస్లిం హీ ఈజ్ నాట్ బాదర్డ్. బట్ దీస్ కైండ్ ఆఫ్ క్రొకెడ్ పాలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో, ఈ మజ్లీస్ లాంటి క్రొకెడ్ పొలిటికల్ పార్టీస్ భారతీయుల్ని భారతీయులుగా ఉంచడానికి చూడట్లేదు. వీళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించని విషయం ఏంటిది అంటే, సౌదీలో కూడా హిందూస్ ఉంటారు, అక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకొనివ్వరు. మరి ఇక్కడ ఈ దేశంలో ఇంత ఫ్రీడమ్ ఉన్న తర్వాత కూడా ఇంకా కూడా సప్రెస్ చేయాలి అంటే, నేను మీకు మంచితనం చూపిస్తే మీరు నా చేతగానంతనం అనుకున్నప్పుడు నేను మీకు ఐ హ్యావ్ టు షో మై రియల్ ఫేస్. అది ఇప్పుడు వీళ్ళకి చూపించాల్సింది. మజ్లీస్ లాంటి పార్టీస్ని ఇంతగా ఎంకరేజ్ చేసిన బీఆర్ఎస్ ఎట్లయితే భూస్థాపితమైందో ఫ్యూచర్లో కాంగ్రెస్ కూడా అలాగే భూస్థాపితం అవుతుంది. ఈ రెండు భూస్థాపితం అయిన వెంటనే మజ్లీస్ తోక ముడుచుకొని సైలెంట్గా ఉండిపోతారు. ఇప్పుడు బడా లీడర్స్ ఎవరైతే ఉన్నారో గుడి ఓపెనింగ్కి అయితే మేము రాము అని అంటున్నారు. వాళ్ళని మీరు ఎలా చూస్తారో, వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? మీరనే బడా లీడర్స్ అందరూ సోకాల్డ్ కాంగ్రెస్, మిగతా వాళ్ళు ఎవరు అంత అగేన్స్ట్ లేరు. కాంగ్రెస్ ఈజ్ ఆల్వేస్ ఇంటూ మైనారిటీ అపీజ్మెంట్, బూట్ లిక్కర్స్ ఆఫ్ మైనారిటీ అపీజ్మెంట్. వీళ్ళు ఎందుకు ఇంత నీచంగా ఉన్నారు అంటే, 1947లో ఎప్పుడైతే భారత్ పార్టీషన్ అయిందో, పార్టీషన్ అయినప్పుడు దే హ్యావ్ ఎన్ ఐడియా అనమాట. ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోతారు జిన్నాతో, అండ్ హూ ఎవర్ ద లెఫ్ట్ ఓవర్ ముస్లిమ్స్ ఇన్ ఇండియా వాళ్ళు భారతదేశాన్ని గజ్వే హింద్ తయారు చేయాలి అంటే, నెక్స్ట్ ఇన్ కమింగ్ ఇయర్స్ భారతదేశాన్ని ఇస్లామిక్ నేషన్ చేయాలి అనే ఒక విజన్తో ఉన్నారనమాట. ఆ విజన్తో ఉన్న వాళ్ళకి వాళ్ళ బూట్ లిక్కింగ్ చేసుకుంటూ వాళ్ళని అపీజ్మెంట్ చేసుకుంటూ వచ్చిన పార్టీ, గ్రో అయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అన్ఫార్చునేట్లీ ఏమో జరిగిందంటే, హిందూస్ ఎప్పుడు కూడా వీళ్ళ క్రికెట్ ఇంటెన్షన్స్ని, వీళ్ళ కాన్స్పిరసీని క్యాచ్ చేయలేకపోయారు. బట్ దెన్ 2014 మోదీ లాంటి ఒక హైలీ స్పిరిటెడ్ పర్సన్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోయింది, అచ్చా మన స్వాభిమానం గురించి ఆలోచిస్తున్న వ్యక్తి ఒకరున్నారు, ఈ వ్యక్తికి తోడుగా ఉండాలి. అందుకనే నేచర్ సపోర్ట్ ఉంది మోదీజీకి కాబట్టి హ్యాట్రిక్లో చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ హ్యాట్రిక్తోని ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఈ రికార్డ్ని ప్రపంచంలో ఎవరూ బ్రేక్ చేయలేరు, అది బ్రేక్ చేసే రికార్డు కాదు. దీన్ని చూసి డైజెస్ట్ చేసుకోలేకపోతుంది కాంగ్రెస్ ప్రాబ్లం ఏంటంటే, ఒక ఫ్యామిలీకి బూట్ లిక్కింగ్ చేయడం అనేది వాళ్ళకి బాగా అలవాటైపోయింది. అంటే ఆ బానిస మనస్తత్వం. 800 సంవత్సరాలు మన మీద ఇస్లామిక్ అట్రాసిటీస్ అయినాయి, 200 years బ్రిటిష్ క్రిస్టియన్ అట్రాసిటీస్ అయినాయి. ఈ నిజాంలు, రజాకర్లు వీళ్ళందరూ ఉన్నప్పుడు మన వాళ్ళంతా బాంచన్ని కాల్ముక్తా అని అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ కలోనియల్ మైండ్ సెట్, ఆ బానిస మనస్తత్వం అనేది కాంగ్రెస్ నాయకుల్లో ఉండడం వల్ల వాళ్ళకు ఒక ఫ్యామిలీ మాత్రమే గ్రేట్గా అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీలో అట్లాంటి మైండ్ సెట్ ఉండదు. అందుకనే ఒక టీ అమ్ముకునే నార్మల్ ఆర్డినరీ పర్సన్ హ్యాట్రిక్ చీఫ్ మినిస్టర్ అయ్యారు, ఇప్పుడు హ్యాట్రిక్లో ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు. ఎంతోమంది నార్మల్ ఆర్డినరీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నార్మల్ పీపుల్ భారతీయ జనతా పార్టీలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు. వీళ్ళకి అది డైజెస్ట్ అవుతలేదు అనమాట. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే మేము ఇన్ని రోజులు బానిసలుగా ఒక ఫ్యామిలీకి ఉండడం మాకు అలవాటైంది కదా, వీళ్ళు ఎందుకు కొత్త ట్రెండ్ తీసుకొస్తున్నారు? ఈ ట్రెండ్ వాళ్ళకి అర్థమవుతలేదు, డైజెస్ట్ అవుతలేదు. ఆ ఇండైజెస్టివ్ ప్రాసెస్లో, ఆ ఇండైజెస్టివ్ ఫేజ్లో ఏం మాట్లాడుతున్నారో తెలియక రామ మందిరం ప్రాణప్రతిష్టకు మేము అయోధ్యకు వెళ్ళము అని అంటున్నారు. వీళ్ళు అయోధ్యకు వచ్చినా రాకున్నా అక్కడ జరిగేది జరుగుతూనే ఉంటుంది. దైవ కార్యానికి అడ్డు పెట్టేంత శక్తి దుష్టశక్తులకు ఉండవు. ఇవి దుష్టశక్తులు కూడా కాదు, ఏదో పిచ్చి శక్తులు వీళ్ళు. సో వీళ్ళు ఇట్లా ఎంత వాగినా కూడా అక్కడ ఏం జరిగేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే ఇప్పుడు హిందువులంతా, ఒకప్పుడు కుంభకర్ణుడితోని నిద్రలో పోటీలో ఉన్న హిందువులు ఇప్పుడు అందరూ మేల్కొన్నారు. ఒక్కసారి హిందూ మేల్కొని
తనలోని క్షాత్ర తేజాన్ని వెలికి తీసుకున్నాడంటే హిందూలో ఉన్న ఛత్రపతి శివాజీని, హిందూలో ఉన్న ఝాన్సీ లక్ష్మీబాయిని కాపాడే తరం ఎవ్వరికీ లేదు. బీజేపీ కళ నెరవేరినట్టేనా దీంతో, రామ మందిరంతో? ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 370 చేసిందండి. తీసి దేశాన్ని, కశ్మీర్ని పాకిస్తాన్ ఆక్యుపై చేయాలని చెప్పేసి ఎన్నో క్రికెట్ ప్లాన్స్, కాన్స్పిరసీస్ వేస్తే కాంగ్రెస్ సపోర్ట్ చేసిన 70 years నుంచి చేసినా కూడా భారతీయ జనతా పార్టీ పవర్లోకి వచ్చినాక దేశాన్ని విడిపోకుండా కశ్మీర్లో ఉన్న ముస్లిం యువకులకు, అక్కడ ఉన్న భారతీయులందరికీ మంచి లైఫ్ ఉండాలి, అక్కడ టూరిజం డెవలప్ చేయాలి, దేశం ఆ ప్లేస్ని ఒక సెక్యూర్ ప్లేస్ టు లివ్, సెక్యూర్ ప్లేస్ టు విజిట్ అనేలాగా చేసింది. అది కూడా భారతీయ జనతా పార్టీ సక్సెసే. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ముస్లిం మహిళల్ని కూరలో ఉప్పు ఎక్కువైందని, చాయ్ బాగా పెట్టలేదని, చెప్పిన మాట వినట్లేదని, తలాక్ 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 అని ట్రిపుల్ తలాక్ చెప్పేసి వాళ్ళను పిల్లలతో పాటు నడి రోడ్ల మీద వేసే భర్తలు ఉన్న ఈ కమ్యూనిటీలో వాళ్ళకి సేఫ్ అండ్ మ్యారిటల్ లైఫ్ తీసుకురావడం కోసం ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు ఎక్కడైనా ట్రిపుల్ తలాక్ చెప్తే ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. దానిలో నెక్స్ట్ పాలిగమీని కూడా యాడ్ చేసేస్తే ముస్లిం మహిళలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అప్పుడు వాళ్ళను సంఖ్యాబలాన్ని పెంచుకోవడం కోసం ఒక మషీన్స్ లాగా కాకుండా ఈ దేశానికి ఒక గొప్ప పౌరులను, అంటే అబ్దుల్ కలాం లాంటి పౌరులను తయారు చేసి తీర్చిదిద్దే తల్లులను ఇవ్వాల్సిన బాధ్యత ముస్లిం స్త్రీలకు కూడా ఉంది. కాబట్టి వాళ్ళకి సేఫ్ మ్యారిటల్ లైఫ్ ఇవ్వడం కోసం భారతీయ జనతా పార్టీ ట్రిపుల్ తలాక్ తీసింది. హిందూ ముస్లిం డివిజన్ తీసుకొచ్చి కాంగ్రెస్ హిందూస్కి ముస్లింకి చాలా గ్యాప్ క్రియేట్ చేసింది. ఆ గ్యాప్ని తీసేయడం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ముస్లిమ్స్ వాళ్ళ లైఫ్ని ఒక ఎడ్యుకేటెడ్ అండ్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న లైఫ్ని లీడ్ చేయడం కోసం, ఒక హైలీ రెస్పెక్టబుల్ సొసైటీలో ఒక ఇండివిజువల్గా వాళ్ళని చేయడం కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక బెటర్ లైఫ్ని ఇచ్చే ప్రయత్నం చేసింది. అది కూడా భారతీయ జనతా పార్టీ విజయంలో భాగమే. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అందరూ ఓన్లీ రామజన్మభూమిని చూస్తున్నారు. ఇంకా అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే హిందూస్ కూడా దాన్ని నేరేటివ్ని ఫాలో అవుతున్నారు. మీకు ఎందుకు 300కి పైగా మెడికల్ కాలేజెస్ని భారతీయ జనతా పార్టీ పెట్టింది వచ్చినప్పటి నుంచి, గవర్నమెంట్లోకి ఉన్నప్పటి నుంచి. అది కనిపించట్లేదు. మెట్రో రైల్స్ చేసింది, అది కనిపించట్లేదు. మోర్ దెన్ 3000 kilometers. నేషనల్ హైవేస్ ఎక్స్పాండ్ చేసింది, అవి కనిపించట్లేదు. ఉజ్వల స్కీమ్ కింద ఎంతోమందికి సిలిండర్స్ అందించింది. ఎలక్ట్రిసిటీ అయితే దాదాపు దేశంలో కొన్ని గ్రామాలలో 70 సంవత్సరాలు కాంగ్రెస్ ఉన్న ఇప్పటి వరకు అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు. అట్లాంటి ఏరియాలలో లైట్లు, ఆ ఏరియాలో పిల్లలకు స్కూళ్ళు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. ఇవి కనిపించకుండా ఓన్లీ రామ జన్మభూమి కనిపించడం అనేది రియల్లీ ఒక పెయిన్ఫుల్ థింగ్. అండ్ అట్లా చూసే వాళ్ళ మూర్ఖత్వానికి వాళ్ళనే వదిలేసి అంతకంటే మనం ఏం చేయలేము అన్న ఉద్దేశంగా మేము అన్ని విషయాలలో ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతీయ జనతా పార్టీకి ఒక అసెట్. చాలా అంటే ఆపోజిషన్ పార్టీస్ కూడా ఏమంటున్నాయంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో భాగంగానే ఈ రామ్ మందిర్ అనేది నిర్మాణం జరిగింది. ఇంత తొందరగా అవ్వడానికి ఈ ఎలక్షన్స్ రావడానికి కోసం మాత్రమే ఈ స్టంట్ చేస్తున్నారు, బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందనే మాట కోసమే ఇదంతా అవుతోందని అంటున్నారు. లేదండి, లాస్ట్ మేనిఫెస్టోలోనే భారతీయ జనతా పార్టీ రామ మందిరం కట్టిస్తామని చెప్పింది. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో రామ మందిరం ఈజ్ వన్ ఆఫ్ ద ఎజెండా. సో కాబట్టి ఆబ్వియస్గా ఇదివరకు కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. అందుకనే దానిలో భాగంగానే నిధి సమర్పణ కోసం ప్రజల దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఆ వచ్చిన నిధులతోని ఆలయాన్ని కట్టిస్తున్నారు. దీనికి ఎలక్షన్స్కి సంబంధం ఏం లేదు. ఎందుకంటే మేనిఫెస్టోలో ఏమైతే పెడుతుందో ఒక పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందంటే ఆ మేనిఫెస్టోలో పెట్టిన వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలి. కాంగ్రెస్ ఏంది అంటే మేనిఫెస్టోలో ఏదో పెడుతుంది, ఏదో చేస్తుంది, టైంకి ఓన్లీ ముస్లిం మైనారిటీ అపీస్మెంట్ చేసేసి హిందువులని క్యాస్ట్, లాంగ్వేజ్, రీజనల్ పాయింట్స్లో డివైడ్ చేసేసి కొన్ని వాళ్ళ ఓట్లు గంపగుత్తగా ముస్లిం ఓట్లు వేసుకొని గవర్నమెంట్ ఫామ్ చేసేస్తుంది. ఆ గవర్నమెంట్ ఫామ్ చేసి
మేనిఫెస్టోలో పెట్టిన వాటిని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎథిక్స్ ఐడియాలజీ లేని కాంగ్రెస్ పార్టీకి ఎథికల్ ఐడియాలజీస్కి మాత్రమే, వీటితో మాత్రమే నడిచే భారతీయ జనతా పార్టీని చూసినప్పుడు ఇలాంటి మాటలు సహజంగా అనిపిస్తాయి. భారతీయ జనతా పార్టీ రామజన్మభూమిని కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రాణప్రతిష్టను కానీ కొత్తగా క్రియేట్ చేసింది కాదు. మేనిఫెస్టోలో చెప్పింది, తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. రామ మందిరం కోసం ప్రాణాలు వీడ్చిన కర్ర సేవకులపై మీ మాటల్లో వాళ్ళ గురించి. కరసేవకులు చేసిన త్యాగానికి ఈరోజు మనం రేపు జరగబోతున్న ప్రాణప్రతిష్టను చూడగలుగుతున్నాం. వారే కానీ లేకపోయి ఉంటే ఇప్పటికి కూడా మనం అయ్యో మన రాముడి జన్మస్థలంలో ఒక విదేశీయుడు వచ్చి మన ముందట ఆ ఆలయాన్ని కూల్చి అక్కడ గుమ్మటం పెట్టి ఏదో ఒక కాంట్రవర్షియల్ సైట్ని నిర్మించినప్పుడు దాన్ని చూసినప్పుడు మన లోపల ఆ సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్ అయిపోతుంది, బాధ అనిపిస్తుంది, ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది, డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఇవన్నిటినీ తీసి మన లోపల ఈరోజు ప్రైడ్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని నింపిన వాళ్ళు కరసేవకులే. కరసేవకులు కానీ లేకుంటే రామజన్మభూమి కళ సాకారం అయ్యేది కాదు. ఈ సందర్భంగా ప్రతి కరసేవకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాంటి గొప్ప వీరులను కన్నా ఆ తల్లులందరికీ మనం పాదాభివందనాలు చేసుకుంటూ, వాళ్ళ త్యాగాల వల్ల ఈరోజు రామజన్మభూమి కళ సాకారం అవుతుంది. ఆ కళను మనం మన కళ్ళతో చూస్తున్నాం అనేది నిజంగా మన పూర్వజన్మ సుకృతం. మనం ఎంతో అదృష్టవంతులం అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే అదే మనం ఇచ్చే ట్రిబ్యూట్. హైదరాబాద్ నుండి రామ మందిరానికి స్వామివారికి పాదకాలు, అలాగే వరమాల, లడ్డు, తలుపులు అన్నీ ఇక్కడ హైదరాబాద్ నుండి అయితే వెళ్ళాయి. యాజ్ అ హైదరాబాదీ మీకు ఎలా అనిపిస్తుంది? వెరీ ఫస్ట్ ప్లేస్ ఐఎమ్ నాట్ ఎ హైదరాబాదీ. నేను భారతీయురాల్ని. ఐ ఫీల్ మై సెల్ఫ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ఐఎమ్ అ ప్రౌడ్ హిందూ. నాకు కుల పట్టింపు, ప్రాంత పట్టింపు, భాష పట్టింపు ఉండదు. ఏ హిందూ అయినా కూడా తనని తాను హిందూగా గుర్తించినప్పుడు కులానికి అతీతంగా, తన ప్రాంతానికి అతీతంగా, తన భాషకి అతీతంగా తనని తాను హిందూగా, భారతీయుడిగా చూసినప్పుడు అక్కడ నా రామయ్యకు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న ఒక రామభక్తుడు పంపించిన పాదుకలు, అక్కడ అయోధ్యలో ఉన్న నా రామయ్యకు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న ఒక రామభక్తుడు పంపించిన వరమాల. సో ఇలా వాళ్ళ భక్తిని వాళ్ళు ఉన్న చోటు నుంచి పంపించుకుంటున్నారు. అది వాళ్ళ అదృష్టం. ఇవన్నీ చూస్తూ ఇంత ఆనందాన్ని, ఇంత భావోద్వేగంతో ఉంటున్నందుకు మన అదృష్టం. అయోధ్యలో అయితే సంబరాలు ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు హైదరాబాద్లో సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రాణప్రతిష్ఠ రోజు మనం ఏమేం చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ మనకు అయోధ్య నుంచి వచ్చాయండి. ప్రతి భాగ్యనగరం అనే కాదు, ప్రతి జిల్లాలో ప్రతి చోట మీరుంటున్న ఏరియాలో ఉన్న ఒక గుడిని మనము దత్తత తీసుకుంటాం. అంటే ఆ ఆలయాన్ని మనం పరుచుకొని అక్కడ మనం ధర్మం కోసం శ్రమదానం చేస్తూ, మోదీ గారు 11 రోజుల అనుష్ఠానం తీసుకున్నారు, దీక్ష తీసుకున్నారు రేపు ప్రాణప్రతిష్ఠ వరకు. మనం ఏం చేస్తున్నాం? నేను 18 నుంచి 22 వరకు అనుష్ఠానం తీసుకున్నాను, దీక్షలో ఉంటున్నాను. మనం కావాలంటే 20, 21, 22 లేదా 21 రోజు దీక్షలో ఉండి 22 రోజు దీక్ష విరమణ చేసుకోవడం. ఆ దీక్ష సమయంలో 108 సార్లు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ తారక మంత్రాన్ని మనం పఠించుకుంటూ దీక్షలో ఉంటూ మన దీక్షా సంకల్ప శక్తిని నరేంద్ర మోదీ గారికి పంపిస్తూ, తద్వారా దేశంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించి దాని నుండి మన దగ్గరలో ఉన్న ఆలయంలో మనం అందరం వెళ్ళి, అంటే ఎవరింట్లో వాళ్ళు టీవీలో చూసేది కాదు, ఇది అందరం సంఘటితమై ఒక దగ్గర ఉండి అందరం ఆ ప్రాణప్రతిష్ఠను చూసి ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ 5 దీపాలు వెలిగించి, ఇంట్లో 2 గడప వైపుకు అటు ఇటు 2 పెట్టి, ఒకటి తులసి కోట దగ్గర పెట్టి, దీపావళికి ఎట్లయితే మనం ఇల్లంతా దీపాలతోనే అలంకరించుకుంటామో అలాగే 22 జనవరి ప్రాణప్రతిష్ఠ రోజు సాయంత్రము ఇల్లంతా రామజ్యోతులు వెలిగించి, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగినందుకు ఇది మన స్వాభిమానానికి ప్రతీక అని మనం గుర్తించి, మనకు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరం తల మీద చల్లుకొని, ఈ విజయ అక్షంతలతోని మనం రేపు వీరులుగా నిలబడి ఆ ఆలయాన్ని, ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని
మన దేశ ధర్మ సంస్కృతి ఆధారమైన మన దైవమైన ప్రభు శ్రీ రాముడి ఆలయాన్ని కట్టించుకున్నందుకు దాని రక్షణ కోసం కావలసిన శక్తిని మాకివ్వమని మనం ప్రార్థించుకొని ఈ ప్రొసీజర్లో మొత్తంగా రేపు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో, ఒక దీక్షా వాతావరణంలో, ఒక నియమ నిష్టలతోని మనం రేపటి పండుగను చేసుకొని ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 ఎట్లయితే సంక్రాంతియో ఇక నుంచి జనవరి 22 అనేది బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన రోజు, మన స్వాభిమానాన్ని మనం నిలబెట్టుకున్న రోజు, ఈ దేశ ఆత్మ గౌరవాన్ని మనం కాపాడుకున్న రోజు. ఈ రోజులో ఒక 500 సంవత్సరాల కింద ఒక విదేశీ వ్యక్తి ఎట్లయితే మన స్వాభిమానాన్ని కూల్చాడో దాన్ని మనం నిర్మించుకున్నాం. ఇట్స్ అ ప్రౌడ్ అండ్ ప్రైడ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ హిందూ, ఫర్ ఎవ్రీ భారతీ. సో 22 జనవరి అనేది మనకు ఒక కొత్త పండుగ, స్వాభిమానానికి ప్రతీక అయిన పండుగ. కాబట్టి రేపు ఏమేమి చేసుకోవాలి అనేది మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దేశమంతా ఈ ప్రాసెస్ ఉంది, కేవలం భాగ్యనగర్లో కాదు, దేశమంతా ఈ ప్రాసెస్ ఉంది. ఎవ్వరు అక్కడికి వెళ్ళట్లేదు 22కి, తర్వాత వెళ్తారు. 22 తర్వాత అయోధ్య వెళ్ళి బాలరాముడి దర్శనం చేసుకొని వచ్చేచ్చు. థ్యాంక్స్ అండి. అంటే మీ మాటల్లో మరిన్ని విషయాలు అయితే తెలుసుకున్నాము. ఆంధ్రప్రభ వ్యూవర్స్ అందరికీ 22 జనవరి ప్రాణప్రతిష్ఠ కోసం అందరికీ శుభాకాంక్షలు. మనము అయోధ్య రామజన్మభూమి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ రేపు అందరం ఏదైనా గుడి దగ్గర సంఘటితమై ప్రాణప్రతిష్ఠను వీక్షించి తర్వాత సాయంత్రం రామజ్యోతులు వెలిగించి అయోధ్య నుంచి వచ్చిన విజయాక్షంతలు వేసుకొని ఈ దేశానికి, ఈ ధర్మానికి, మన దైవానికి కాపాడుకునే ఆ శక్తిని, వాటిని రక్షించుకునే ఆ శక్తిని మనకు ప్రసాదించమని ఆ శ్రీరాముని కోరుకుందాం. జై హింద్, జై భారత్. మౌనిక సుంకర గారితో అయితే మాట్లాడి అయోధ్య గురించి, పండుగ వాతావరణం గురించి అయితే తెలుసుకున్నాము. ప్రతి హిందూ గర్వపడేలా తన మాటలు, అలాగే ప్రతి హిందూకి ఫెస్టివల్గా భావించిన అని తన మాటల్లో అయితే చెప్పారు. ఇదండి ఈనాటి స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో, మరో ఇంట్రెస్టింగ్ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ అఖిల్తో శ్రావణి.